హలో అండి, అందరికీ నమస్తే. మా ఈ అరకు లాంగ్ ట్రిప్ లో వైజాగ్ టు అరకుకి en route అయిపోయాం. వైజాగ్ లో ఏం జరిగిందో చూడకపోతే ఒకసారి మన లాస్ట్ వీడియో చూసేయండి. అరకు వెళ్తూ వెళ్తూ వైజాగ్ ది వాటర్ వరల్డ్ దారిలో కనపడింది. సరే ఒకసారి రైడ్ కి వెళ్దాం, మంచిగా ఒకసారి చూసుకొని వెళ్దాం. మళ్ళీ మనం వైజాగ్ కి రామ్ కదా అనుకుని ఆగితే మేము వచ్చింది 10 o'clock వచ్చాం. అక్కడేమో అన్ని క్లోజ్ అంట. పెద్ద సమస్య వచ్చి పడిందే. 1:30కి 12:30కి అట్లా ఓపెన్ చేస్తారంట. సండేస్ అయితే ఈవినింగ్ అట్లా, ఇంకా నెక్స్ట్ అయితే 5 o'clock కి అట్లా ఉంటుందంట. టైమింగ్స్ ఏవో అక్కడ రాస్తున్నారు, మనం ఉన్న టైమింగ్స్ లో అయితే లేదు. వెరీ బ్యాడ్. ఇంకేం చేయలేం, డైరెక్ట్ అరకుకే. అరే మన గన్ను తేడా మర్చిపోయామరా. అబ్బా ఏ గన్నా ఎన్ని గన్నులు ఉన్నాయి మన దగ్గర? డూప్లికేట్ ఒకటే పండుగడే తెస్తాము. పండుగడి తెచ్చి చెప్తాం. ఎవడైతే చూపించాడు అనుకో, ఇటు తీస్తే మనం కారణం దిగుతున్నాం కదా, ఒరిజినల్ అనుకుంటారు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. కదా అని బాగుంది. మేము పెట్టచ్చాడా గన్నుల దగ్గర మహిమ్మా వద్దులేమ్మా. లేదు, అలెగ్జాండర్ డిస్కషన్ జరుగుతుంటే అమ్మ మా తాత తిట్లు ఎవరు తింటారా ఎన్నే, నీకేం తెలుసురా? వ్యూ అయితే అదిరిపోయింది. మొత్తానికి అరకులోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదిగోండి స్టార్ట్. అరకులోకి ఎంటర్ అయిపోయాం. బండి ఆడబడితే ఎందుకు ఆపరు? ఫాస్ట్ ట్యాగ్లో బ్యాలెన్స్ లేకపోతే ఆపుతారు. చూడండి, ఆపేశారు. అందుకని బొడ్డది డబ్బులు ఇస్తుంది. ఎడ్జూడు పుట్టక, అందుకే బ్యాలెన్స్ ఏమనేది ఎదరపోవడం కాదు. అప్పుడప్పుడు సరే పడుకోలే, ఇంకేముంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అదండి, అరవకుండా అరకుకి వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళిపోయి అరకులో అరుస్తాం. ఫాస్టాగ్ గురించా? ఫాస్టాగ్లో డబ్బులు అయిపోతాయి చెట్టి. బాగా తింటే కొండలే కరిగిపోతాయి. ఫాస్టాగ్ బ్యాలెన్స్ ఎంత అయిపోదా? ఏం చెప్పావురా? మొత్తం ఇప్పుడు చేసుకుంటున్నావా? ఇంకేముందలే, మళ్ళీ డైలాగ్ కాపీ వద్దు. నెక్స్ట్ అరకు. వావ్ వావ్ డాన్ 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 డాన్. మా నాన్న చేవూరు వీర్రాగం తీసుకొచ్చింటే భలే ఉండేది. ఇక్కడ షాప్ క్లోజ్. పదండి, షాపు కనిపిస్తే సార్ ఆపేస్తారు. వచ్చింది వ్యూ చూపించడానికి, తినడానికి కాదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. టెంకాయలు. ఓ టెంకాయల షాప్ వచ్చింది. ఈ రూట్లు చాలా బాగున్నాయి. ఘాట్ రోడ్ ఏమో అది అనేది ఘాట్ రోడ్. ఘాట్ ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? ఈ ఊర్లో ఈ ఆవు ఒక్కటే ఉన్నట్టు, పాపం ఒంటరిగా వెళ్తూ ఉంది. అలిగినట్టుంది, వెళ్తా ఉంది. వావ్, ఈ అసెట్ కి ఓనర్ ఎవరయ్యా? చాలా అద్భుతంగా కట్టుకున్నాడు. ఆ పంటే గుర్తుకు వచ్చేది. ఇదిగో షాప్ వచ్చేసింది. షాప్ అంట, షాపు పోతున్నాం. అలాగా అరకుకు పోతున్నాం. వచ్చేసింది ఆల్మోస్ట్. అండ్ చిన్న ఇక్కడ మనకి పెట్రోల్ ఉంది, డీజిల్ కావాలంటే ఎలాగో దొరకదు కాబట్టి ఈ టెంకాయలు ఇవన్నీ పెట్టారు. టెంకాయలు మనకు పెట్రోల్, డీజిల్కి వచ్చి బండికి పెట్రోల్ అనమాట. మొత్తానికి అయితే అరకుకి ఎంటర్ అయిపోయామండి. అరకుకి ఎంటర్ అయిపోయి మనవాడు ఏదో నూడిల్స్ దుమ్ము రేపుతున్నాడు. చూద్దాం వెళ్ళి ఎలా ఉందో. ఇది ఎంతమందికి అండి? అది 10 పార్సలా? ఓకే. మొత్తాన్ని ఇదిగో అమ్మాయి ఒకటే తినేస్తుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కాకపోతే మొత్తం 10 మంది కావాలని తీసుకుంటది, కానీ టేస్ట్ చూసి అందరికి పనిచేస్తుంది. ఈ ఊరికి రాజు వీడు. ఈ వీడు
ఇది ఊరికి రాజు అంటున్నాడు. మొత్తం యాడ షాపు కనిపించకూడదు, మొత్తం అంతా మొత్తం నాదే. ఏయ్ హలో అండి, విశిష్ట ఉమామహేశ్వరి. స్నాక్స్ కొనడానికే తినడానికే? పంచ్ అంటే ఇలా ఉండాలో. అందరికీ కొనాలి, నీకు మాత్రమే పెట్టుకుంటేట. ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి. అందరికీ నేను తీసుకునేది మీ బతుకులు చెడా. ఏదో తీసుకో, దిల్పసంద్ తీసుకో. ఎట్లా కడుపు చెడగొట్టుకోవాలి, ప్రిపేర్ అయ్యాం కాబట్టి. తింటానంటే తీసుకుంటా. క్రేజీ ఉమా ఫర్ యూ, విశిష్ట ఉమామహేశ్వరి. ఎందుకు ఎందుకు కానీ మొత్తం తీసుకో, షాప్ తీసుకో. ఎందుకురా డ్రామాలా, తీసేసుకో మొత్తం డ్రామాలు. ఇక్కడ టెంకాయలు, ఈ టెంకాయలు వచ్చేసి మాకు పెట్రోల్, ఇది వచ్చేసి వెహికల్స్ కి పెట్రోల్. ఇది ఊరికి హీరో అనుకుంటా. హాయ్ అరకుకి ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. 50 కిలోమీటర్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న వ్యూస్ కావచ్చు మేము చూడాలి, మీకు చూపించాలి. 4 వెరైటీగా నిమ్మకాయ వేసింది, అసలు లెమన్ మజ్జిగ, లెమన్ చూడా కదా. సారీ ప్రాంక్ పడిపోయింది నా మీద. వాళ్ళు ఫ్రెండ్స్ అన్న తర్వాత అన్ని పంచుకోవాలి. వాళ్ళు ఫ్రెండ్స్ తర్వాత సోడా కూడా పంచుకోవాలి. ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? దీన్నే చూస్తున్నావేంద్రా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇదే. తాగు, నా హాఫ్ నీకు ఇచ్చా, మళ్ళీ నీ హాఫ్ నేను తీసుకో. బ్యాంబూ చికెన్ అంట, తినాలి.